హాయ్ హలో వెల్కమ్ టు ఆర్వీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ అండి. ఇప్పుడు మనం చూడబోతున్న ఫ్లాట్ వచ్చేసి 2 BHK ఇంటీరియర్ డిజైన్ ప్రాజెక్ట్ అండి. ఈ ఫ్లాట్ వచ్చేసి బస్విని సిటీ స్క్వేర్ బాచ్పల్లిలో ఉందండి. ఈ ఫ్లాట్ డీటెయిల్స్ కోసం మనం ఇప్పుడు లివింగ్ రూమ్ చూడబోతున్నాం. లివింగ్ రూమ్ లో మనం టీవీ యూనిట్ అనేది చేసామండి. వెరీ సింపుల్ టీవీ యూనిట్ అనేది మనం లివింగ్ రూమ్ లో చేయడం జరిగిందండి. ఈ ప్రాజెక్ట్ వచ్చి బెస్ట్ బడ్జెట్ ఇంటీరియర్స్ లో మనం చేయడం జరిగింది మనకి ప్రాజెక్ట్. సో ఈ లివింగ్ రూమ్ లో టీవీ యూనిట్ వచ్చేసి మనం 2 కలర్ కాంబినేషన్ చేసామండి. ఒకటి వైట్ కలర్ కాంబినేషన్, ఇంకోటి వచ్చేసి వుడెన్ కాంబినేషన్ అనమాట. వైట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనం ఫాస్ట్ వైట్ వాడడం జరిగింది, హై గ్లాస్ లో వాడడం జరిగింది అనమాట. వుడెన్ వచ్చేసి మ్యాట్ లో వాడడం జరిగింది. ఇప్పుడు సీలింగ్ చూసుకోవచ్చు, మనం ఇక్కడ స్టెప్ సీలింగ్ చేయడం జరిగింది అనమాట. విత్ ప్రొఫైల్ లైట్ అండ్ రోప్ లైట్ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది విత్ సీలింగ్ లైట్స్. మీరు చూసుకోవచ్చు టీవీ యూనిట్ మరియు లివింగ్ రూమ్ లో ఇంకా ఫాల్ సీలింగ్ ఏ విధంగా మనం చేసామనేది. సో ఇప్పుడు మనము ఓపెన్ కిచెన్కి వెళ్తున్నామండి. ఈ ఓపెన్ కిచెన్ చూసుకోవచ్చు, మనం 2 కలర్ కాంబినేషన్ చేయడం జరిగింది. ఈ ఓపెన్ కిచెన్ లో మనము కింద హై గ్లాస్ వాడడం జరిగింది, పైన కూడా హై గ్లాస్ లామినేట్ వాడడం జరిగింది అనమాట. కింద మీకు రెడ్ కలర్ లామినేట్ అనేది వాడడం జరిగింది. సో టీవీ యూనిట్ కి మనము అడ్జసెంట్ గా మనం ఒక పూజా మందిర్ కూడా చేయడం జరిగింది. 2 కలర్ కాంబినేషన్ లో వుడెన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో చేయడం జరిగింది అనమాట. మీరు చూసుకోవచ్చు సిఎన్సీ డిజైన్ కూడా మనం ఏ విధంగా పూజా మందిర్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కౌంటర్ చూడబోతున్నాము. ఈ కౌంటర్ కూడా మీరు కిచెన్ కౌంటర్ చూడొచ్చు ఏ విధంగా మనం డిజైన్ చేసాము. టోటల్ రెడ్ కలర్ కాంబినేషన్ లో మనము కిచెన్ బేస్ యూనిట్ అనేది చేయడం జరిగింది. ఓవర్ హెడ్ లాఫ్ట్ కూడా మనము వైట్ హై గ్లాస్ లో మనము వాడడం జరిగింది అనమాట. సో ప్రతిదానికి మనం ఇక్కడ హ్యాండిల్ ఇవ్వడం జరిగింది అనమాట. మీరు చూసుకోవచ్చు ఏ విధంగా డిజైన్ చేసాము. సో పూజా మందిర్ కూడా చూడొచ్చు మీరు ఏ విధంగా మనం ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. తర్వాత మనము ఇక్కడ ఓపెన్ కిచెన్ లో డైనింగ్ ఏరియా కూడా మనము క్రాకరీ యూనిట్ చేయడం జరిగింది. ఈ క్రాకరీ యూనిట్ లో కూడా చూడొచ్చు మనం ఈ విధంగా స్టెప్ క్రాకరీ యూనిట్ డిజైన్ అనేది చేయడం జరిగింది అనమాట. ఈ క్రాకరీ కూడా టోటల్ మనం వైట్ కలర్ లామినేట్ వాడడం జరిగింది, ఫాస్ట్ వైట్ లామినేట్. సో ఇందులో బేస్ యూనిట్ చూసుకోవచ్చు, మనము గ్రానైట్ అనేది ఇవ్వడం జరిగింది టాప్. ఇక్కడ మనం కూర్చొని కూడా మనము యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఈ యూనిట్ ఓవర్ హెడ్ లో మనము ఇట్లా వుడెన్ ఫ్రేమ్ గ్లాస్ షెల్ఫ్ అనేది కూడా మనము ఇవ్వడం జరిగింది అనమాట. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం ఏ విధంగా మనం డిజైన్ చేయడం జరిగింది. సో మాస్టర్ బెడ్రూమ్లో చూసుకుంటే మనం ఫుల్ వాల్ వార్డ్రోబ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ ఫుల్ వాల్ వార్డ్రోబ్లో మనము 2 స్లైడింగ్ డోర్స్ ఇచ్చాము మరియు 2 స్వింగ్ డోర్స్ ఇవ్వడం జరిగింది. పైన హైడ్రాలిక్ లిఫ్ట్ లాఫ్ట్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఈ వార్డ్రోబ్లో కూడా మనం 2 కలర్ కాంబినేషన్ వాడామండి. ఒకటి వచ్చేసి బ్రౌన్ కలర్, ఇంకోటి వచ్చేసి లైట్ గ్రే కలర్ అనమాట. ఈ 2 కలర్ కాంబినేషన్లో కూడా మనము టీ పట్టిస్తో కూడా ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఈ ప్రాజెక్ట్ టోటల్ ప్రాజెక్ట్ 90% మనము హై గ్లాస్ లామినేటే వాడడం జరిగిందండి. మీరు చూసుకోవచ్చు టీ పట్టి డిజైన్ కూడా ఏ విధంగా మనం ఇక్కడ వార్డ్రోబ్లో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఒక డ్రెస్సింగ్ యూనిట్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. జస్ట్ బేస్ యూనిట్ మనం బాక్స్ వర్క్ చేసుకొని మిర్రర్ అనేది వాల్క్ అనేది అటాచ్ చేయడం జరిగింది అనమాట. చూసుకోవచ్చు మనము టోటల్ మాస్టర్ బెడ్రూమ్లో సీలింగ్ కూడా చేయడం జరిగింది అనమాట. సీలింగ్ కూడా ప్రొఫైల్ లైట్ సీలింగ్ చేసుకొని మనం లైట్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఇప్పుడు మనము నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఏ విధంగా డిజైన్ చేసామనేది మీకు ఇప్పుడు నేను చూపించడం జరుగుతుంది అనమాట. సో ఇప్పటి వరకు మాస్టర్ బెడ్రూమ్ చూసాము, ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ మనము ఏ విధంగా డిజైన్ చేసామనేది చూడడం జరుగుతుంది. సో చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు, మనము సీలింగ్ కూడా చిల్డ్రన్ బెడ్రూమ్లో చేయడం జరిగింది. చిల్డ్రన్ బెడ్రూమ్లో ఈ విధంగా ఒక వార్డ్రోబ్ అనేది మనం డిజైన్ చేయడం జరిగింది అన్నమాట. ఈ వార్డ్రోబ్ కాంబినేషన్ కూడా చూడొచ్చు, ఎలక్ట్రికల్ బ్లూ ఇంకా వైట్ కాంబినేషన్ లో ఈ వార్డ్రోబ్ అనేది మనం డిజైన్ చేయడం జరిగింది. ఈ వార్డ్రోబ్ లో చూసుకోవచ్చు మనము లాఫ్ట్ ఏ విధంగా ఇచ్చాము, ఇక్కడ టోటల్ హైడ్రాలిక్ లిఫ్ట్ అనేది కూడా. సో డ్రెస్సింగ్ యూనిట్ కూడా చూసుకోవచ్చు, మనము సేమ్ మాస్టర్ బెడ్రూమ్ లో ఏ విధంగా చేసాము ఇక్కడ కూడా అక్కడే అలానే చేసామని కింద మనం స్టోరేజ్ ఇచ్చి మిర్రర్ అనేది వాళ్ళకి పెట్టడం జరిగింది. సో ఇప్పటి వరకు ఈ 2 BHK ఏ విధంగా డిజైన్ చేసామనేది మీకు చూడడం జరిగింది. ఇలాంటి డిజైన్స్ కానీ ఇలాంటి ఇంటీరియర్స్ కానీ మీకు కావాలనుకుంటే ఆర్వీ ఇంటీరియర్ బాచ్పల్లిని సంప్రదించండి. పేరు వచ్చేసి రవికిరణ్ సార్. ప్రాజెక్ట్ వచ్చేసి మేము చేసి ఆల్మోస్ట్ 1 year కావస్తుంది. ఇక్కడే బాచ్పల్లి సిటీ టౌన్ స్క్వేర్లో చేసామన్నమాట సార్ ప్రాజెక్ట్ వచ్చేసి. దాంట్లో కూడా చాలామంది ఇంట్రెస్ట్ ఉన్నారు సేమ్, బట్ మనని ఎందుకు ప్రిఫర్ చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ ఇన్ని డేస్ ట్రావెలింగ్లో కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే మనం సార్కి ఎలా సర్వీస్ చేసాము, ఏ విధంగా సార్కి సపోర్ట్ చేసాము అనేది సార్ మాత్రం తెలుసుకుంటాం. చెప్పండి. వుడ్ వర్క్ కోసం అని చెప్పి బాచ్పల్లిలో చూస్తున్నాము. ఒక బాగా చేసేవాళ్ళు ఎవరన్నా ఉన్నారు. వీళ్ళ ఆఫీస్ చూసి వచ్చి అంటే వీళ్ళ ఆఫీస్లో వీళ్ళు చేసిన వర్క్ అదంతా చూసాము. వీళ్ళ ఎక్స్ప్లెనేషన్, వీళ్ళ ఐడియాస్ అదంతా బాగా నచ్చింది నాకు. అండ్ స్మార్ట్ స్పేస్ సేవింగ్ ఐడియాస్ అవన్నీ నచ్చి ఇంకా నేను ఫస్ట్ వేరే వాళ్ళతో కూడా మాట్లాడాను, బట్ వాళ్ళు కన్విన్సింగ్గా లేదు. వాళ్ళు చెప్పిన మాటలు కానీ వీళ్ళు బాగా చేస్తారు, వీళ్ళ మీద నాకు నమ్మకం వచ్చి వీళ్ళు చెప్పిన ఐడియాస్ కానీ వీళ్ళు చూసిన వీళ్ళు వర్క్ కూడా చూపించారు. ఇంతకుముందు బౌరాంపేటలో చేసిన వర్క్, తర్వాత ఇంకా ఆపోజిట్ ఆలయాల్లో చేసిన వర్క్ అంతా చూపించారు. నచ్చింది నాకు వర్క్ బాగా. సో అందుకని నేను వీళ్ళకి సజెస్ట్ చేయడం జరిగింది.
సార్ మనుషులు అన్నాక చిన్న చిన్న మిస్టేక్లు జరుగుతుంటాయి, చిన్న చిన్న మిస్టేక్స్ వస్తుంటాయి. బట్ మేము వాటికి 2-3 days లేట్ అయినా కానీ కూడా మేము సర్వీస్ చేయడం జరుగుతుంది, సాల్వ్ చేయడం జరుగుతుంది. ఇంకేస్ ఫ్యూచర్లో కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా కంపల్సరీ సార్ 1-2 days లేట్ అవ్వచ్చు కానీ 100% దాన్ని సాల్వ్ చేస్తాం. సార్ రీసెంట్గా వచ్చిన ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం ఇలా సార్, అది కూడా చెప్పండి. వీళ్ళు ఎప్పుడు కాల్ చేసినా రెడీగా సర్వీస్ అయితే చాలా బాగుంది. ఎప్పుడైనా వెంటనే రెస్పాండ్ అవుతారు, వెంటనే పంపిస్తానికి ట్రై చేస్తారు. మ్యాక్సిమం ఆ రోజే పంపిస్తానికి ట్రై చేస్తారు. ఇన్ కేస్ ఆ రోజు అవ్వకపోతే నెక్స్ట్ డే కల్లా వచ్చేస్తారు, వచ్చి చూసి వర్క్ వెంటనే సాల్వ్ చేసేస్తారండి ప్రాబ్లమ్. సో సర్వీస్ వర్క్ అయితే చాలా బాగుంది. ఇప్పటి వరకు ఎవరు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా వెంటనే వాళ్ళు సాల్వ్ చేసేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ సైడ్ నుంచి కూడా నెక్స్ట్ మీ కొలీగ్స్ కానీ మీ ఫ్యామిలీ నుంచి కూడా మాకు రిఫరెన్స్ ఇవ్వండి. నెక్స్ట్ మనం మాడ్యులర్ కూడా చేస్తున్నాం అనమాట, స్టార్ట్ చేస్తాం అనమాట ఆల్రెడీ అని కూడా. ఇది వచ్చేసి మనం నెక్స్ట్ మాడ్యులర్ ప్రాజెక్ట్ 8th ప్రాజెక్ట్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా రిఫరెన్స్ ఇవ్వండి సార్, మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.